అందరు రండిరా, ఈ సంవత్సరం ఏ పంట వేయాలో అని అందరు మీటింగ్ పెట్టారట. రండి మీరు తొందరగా. ఏమ్రా నవీను, ఏంటి ఇక్కడున్నావు? అరే నరసింహ, మన ఊర్లో పంట వేయటానికి సెంటర్లో మీటింగ్ పెట్టారట. అందుకే మనం వెళ్ళమని దండువారేసి చెప్పారా. తొందరగా వెళ్దాం పదా. అలాగా, సర్లేరా, తొందరగా వెళ్దాం. ఇంకా అందరినీ పిలువు, వస్తారు. అందరూ వచ్చినారా? అందరూ వచ్చారులే, ఇంకా కానీ మొదలు పెట్టండి రా. భాస్కర్, చెప్పండి, మన ఊర్లో ఏ పంట వేయాలో చెప్పి అందరం ఒక నిర్ణయం తీసుకొని పంట వేద్దాం. ప్రతి సంవత్సరం నష్టం వస్తుంది కదా, 10 మంది ఒక మాట మీద ఉండి పంట వేస్తే మనకు ఆదాయం వస్తుందిరా. నిజమేరు, కరెక్ట్గా చెప్పావు. మనమందరం ఒకే మాట మీద ఉండి ఒకే పంట వేయాలి. ప్రతి సంవత్సరం మనం కూడుకుంటున్నాం కదా, ఈ సంవత్సరం నిర్ణయం తీసుకొని వేద్దాం, ఓకేనా? ఇప్పుడైతే ఊర్లో మంచి పంటలు వేద్దాం రా. అక్కడ మేము వేశారట, వాళ్ళేమో నష్టపోయారు. శనగ వేశారు, నష్టపోయారు. మనం చూసి అందరం ఒక పంట వేయాలని అనుకుందాం. ఎందుకంటే మనం అందరం మాట్లాడుకుంటే అందరూ ఒక పంట వేస్తే ఏదైనా తెగులు పురుగు వచ్చినా మనం అందరం ఒకే మందు కొట్టొచ్చు కదా అని అందుకు ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మీటింగ్ పెడతాం కదా, అప్పుడు నిర్ణయం తీసుకొని పంట వేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు కూడా అలాగే మీటింగ్ పెట్టాంరా. చెప్పండి, ఇంకా ఏ పంటలు వేద్దామని నిర్ణయం తీసుకుందాం. సరేరా, మనం మినుము పంట పక్క ఊరు లేసి నష్టపోయారు కదా, శనగ కూడా నష్టపోయారు. ఈసారి మనం నూగు వేద్దాం రా. ఎకరాకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని ఇస్తుందని అందరూ అంటున్నారు రైతులు. చూద్దాం, మనం నువ్వు వేసి, చాలా మంచి పంట అది. అవును రోయ్, నేను కూడా విన్నాను. అది కింటా 10,000 పైనే ఉన్నాయి నువ్వులు. ఆ పంటనే వేద్దాం రా, అందరం మంచి ఆదాయం వస్తుంది ఈ సంవత్సరం. ఎన్ని సంవత్సరాల నుంచి మనం నష్టపోయినాం, ఈ సంవత్సరం బాగా ఆదాయం వస్తుంది ఆ పంట. అందుకే కదరా నేను ఆలోచించి మిమ్మల్ని అందరినీ మీటింగ్ పెట్టి మాట్లాడుకుందాం. పోయిన సంవత్సరం అందరం మాట్లాడుకొని మనం వరి వేసాం, దాంట్లో నీళ్లు రాక మనకు వర్షం పడక నష్టం వచ్చింది కదా. ఈ సంవత్సరం నువ్వు పంట వేద్దామంటున్నారు కదా, చూద్దాం కదరా, అందరూ ఒక మాట మీద ఉంటే మనం అందరం పంట వేస్తే బాగుంటుంది. సరే, అట్లయితే నూగే వేద్దాం రా పంట. అందరం మన ఊరోళ్ళు అందరం నూగే వేద్దాం. ఇంకా ఎవరు ఏ పంట వేయాల్సిన ఆలోచన పెట్టుకోకూడదు. అందరం నూగు వేసి మంచి ఆదాయాన్ని తీసుకుందాం, సరేనా? ఏమ్రా భాస్కర్, నువ్వు తొందరగా వచ్చావే. మీటింగ్ అని తెలిసాక రాకుండా ఎలా ఉంటాం రా, మేము కూడా రైతులమే కదా. మనం అందరం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. సరే అయితే ఇంకా తొందరగా మనం ఇంటికి వెళ్ళేసి ఇంకా రేపు మన్నాడు వర్షం పడుతుంది, ఇంకా స్టార్ట్ చేద్దాం రా పంట, సరేనా? సరే అయితే ఈ సెంటర్లోకి వచ్చి మనం మీటింగ్ పెట్టాం చూడు, ఎంత బాగుందో. సరేరా, అందరూ మీరు ఇంటికి వెళ్ళండి. ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్, లైక్ చేస్తారు.